ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై మరికాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల కారణంగా ఏప్రిల్ 16 వరకు బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. మార్చి 26న కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కవితకు రెగ్యులర్, మధ్యంతర బెయిల్ను ఈడీ వ్యతిరేకిస్తోంది. కవిత బెయిల్పై బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ ఆరోపిస్తోంది. సాక్షులను, ఆధారాలను ఆమె ప్రభావితం చేస్తారని ఈడీ వాదిస్తోంది. ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి భవేజా విచారణ జరపనుండగా కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. ఎస్ గోపి, కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఏ సమయానికి కోర్టు విచారణ చేపట్టబోతోంది? అంటే బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మధ్యాహ్నం 2:30 గంటలకి కవిత బెయిల్ పిటిషన్ల పైన ఈ రోజు రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరపబోతోంది. మధ్యంతర అలాగే సాధారణ బెయిల్ పిటిషన్లను కవిత దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా మధ్యంతర బెయిల్ విషయానికి వస్తే తన చిన్న కుమారుడు పరీక్షల ఉన్న నేపథ్యంలో ఈ ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో తన అరెస్ట్ అవసరం లేదు, ఈ కేసు దర్యాప్తుకి తాను సహకరిస్తూనే ఉన్నాను, మొదటి నుంచి కూడా ఈడీ అత్యుత్సాహంగా అరెస్ట్ చేసింది అంటూ సాధారణ బెయిల్ పిటిషన్ కూడా ఆవిడ బెయిల్ ఇవ్వాలని చెప్పి కోర్టును కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఈ రెండు అంశాలపైన కూడా అభిషేక్ మను సింఘ్వి కవిత తరఫున వాదనలు వినిపించబోతున్నారు. అయితే ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్ పైన ఈడీ స్పందిస్తూ కవితకు బెయిల్ తిరస్కరించాలి అని చెప్పి కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అలాగే కవిత బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. అలాగే కేసు దర్యాప్తు పైన కూడా ప్రభావం పడుతుంది. ఇప్పుడే కీలక వ్యక్తుల్ని కేసులో అరెస్ట్ చేశాం, సో కవితకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఈడీ కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. ఈడీ కౌంటర్ కి రిజైండర్ సైతం కవిత తరపు న్యాయవాదులు ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 1న మొదట కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. ఆ తర్వాత ఈడీ కౌంటర్ కి రిజైండర్ దాఖలు చేయడానికి 3వ తేదీ వరకు సమయం కోరారు. నిన్న కౌంటర్ దాఖలు చేశారు. ఈ రోజు మరి కాసేపట్లోనే సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా బెంచ్ ముందు ఈ కేసు విచారణ జరగబోతోంది. ఇప్పటికే తీహార్ జైలు కస్టడీలో ఉన్నారు కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సో నెక్స్ట్ ఈ కేసుకి సంబంధించి ఏప్రిల్ 9 వరకు కూడా ఆవిడ జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. ఏప్రిల్ 9న మళ్ళీ విచారణ జరగబోతుంది. ఆలోపే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 26వ తేదీనే ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు కవితకు బెయిల్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈడీ సో నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ట్రయల్ కోర్టులో ఓటు లభించకపోతే కనుక హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు. అయితే ప్రాథమికంగా ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మొదట ఈ కేసులో ఇక్కడ బెయిల్ కి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ వాదనలు వినిపించిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఊరట లభించకపోతే ఉన్నత స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సో మరి కాసేపట్లోనే ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించబోతున్నారు. అలాగే కవిత తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటికే కవితను అరెస్ట్ చేయడం వెనుక ముఖ్యంగా ఇతర నిందితులు ఇచ్చిన వాగ్మూలాల ఆధారంగానే కవితను అరెస్ట్ చేయడం జరిగింది, కానీ ఎటువంటి ఆధారాలు కూడా లేవని చెప్పి అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. అయితే కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయి. అలాగే కవిత డిజిటల్ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేసింది, మొబైల్ ఫోన్ లో ఉన్న డేటాను డిస్ట్రాయ్ చేసింది, అలాగే కేసు విచారణకు సహకరించడం లేదు, ఏవడిగినా సరే తెలీదు అన్న సమాధానం, దాటవేసే సమాధానాలు ఇస్తున్నారని చెప్పి సైతం ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోనే కవితకు కస్టడీ పొడిగింపు సహా జ్యుడిషియల్ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది. సో ఇప్పుడు బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా ఈడీ ముఖ్యంగా బెయిల్ ని తిరస్కరించాలి అని చెప్పి కోర్టును కోరుతున్న నేపథ్యంలో సో కవిత తరపు వాదనల్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు, కవితకు ఈ రోజు ఊరట లభిస్తుందా లేదా అనేది ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు స్పష్టత రాబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.